మనసే మౌనం ఛానల్కి స్వాగతం అండి. అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. రేణుకమ్మ తల్లి గుడికి వచ్చానండి నేను. ఈ ఈ అమ్మగారు రోజు దీపారాధన చేస్తారండి అల్లమ్మ తల్లికి. ఈ గుడి వీళ్ళదే. నేను కూడా ఈరోజు వచ్చానండి దండం పెట్టుకుంటాకి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. అవునండి, అవునండి. రేణుక ఎల్లమ్మ తల్లి అంటే ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీకు తెలిసి? 10 సంవత్సరాలు. ఈ గట్టు ఏంటమ్మా? గట్టు ఈ గొట్టండి ఇక్కడ ఈ ఇల్లు తలాలు ఇచ్చేవారు కదా. ఇప్పుడు ఆ గొట్ట ఎక్కడ ఉందో దాని మీద అలా కూర్చుండేవారు. ఓహో, ఈ తల్లి మరి ఆక్రమించుకో. ఆ గట్టు మీద వెలిసింది తల్లి. పుట్టగా పోసారండి. పుట్ట ఆవిడే పోసింది. అమ్మా తల్లి ఇంకా రాలేండి. అదేలేనమ్మా. సరే అమ్మా. మీకు కళ్ళగట్ట కనపడతారండి తల్లి? నమ్మేనండి నేను. నా పిల్లవాడు పెళ్లి చేస్తా దండం పెట్టండి. పిల్లవాడు పెళ్లి చేస్తా ఏం చేద్దాం మరి ఆడే సంబరాలు చేసేవాడు. పెళ్లి చేస్తలేదు నాకు అదే బాధ. నమస్కరించాలమ్మా పిల్లలు. అమ్మా మీకన్నానండి తల్లి సేవ చేసుకుంటున్నారు మీరు. పుట్టిన కల్లా చెప్తాను అలాగే రమ్మంటారు. ఏం చేస్తాను పిల్లల గురించి బాధపడుతున్నాను. మళ్ళీ చెప్పండి. పిల్లండి అన్నీ మూఢనమ్మకాలే నీకు. దాన్న తర్వాత ఆ తల్లి నిజంగా మఠ వేసేసి పగడెత్తేసింది. అబ్బాబ్బా, పగడెత్తేబడి ఆవిడ కదండి నాకు వచ్చేస్తుంది ముందు భయం వేసేస్తుంది నాకు. అలాగే ఎత్తేసింది తల్లి. ఎక్కడండి? ఇక్కడ కదండి, అక్కడ మా ఏలూళ్ళు ఉండేవాళ్ళు. ఏది పంజాబ్ దగ్గర ఉండేవాళ్ళు? చేపల చెట్టు దగ్గర సాయిబాబు ఏ దాటిన తర్వాత అన్నారు. తల్లండి మహాలక్ష్మి కళ్ళక అందరూ తెల్లవారు అలా కూర్చునే ఉన్నాం. అలాగే సగమెత్తి ఉంటాం. మరి ఎప్పుడు మారిపోయిందో తెల్లైతే మారిపోయింది. అదేలమ్మా. అమ్మ మీరు వాక్ చెప్పరా అయితే? వాక్కు మా ఊళ్ళు చెప్పొద్దు, మాకు పూజలు చేయించుకో అన్నారు ఉద్యోగస్తులు. అయ్యయ్యో. అయితే అలాగే లేమ్మా, అలాగే దండం పెట్టుకుంటాను, అలాగే పూజ చేస్తాను. అప్పుడు ఎప్పుడు పండగ వస్తుంది అప్పుడు ఒంట్లోనే ఉంటుందండి. అప్పుడు ఒంట్లో ఎవరైనా అదండి. పేరు చెప్పండి అమ్మ పేరు? ఎల్లమ్మ తల్లి. రేణుక ఎల్లమ్మ తల్లి. రేణుక ఎల్లమ్మ తల్లి. మీ నోటితో దీవించండి అందరం బాగుండాలని, మా ఛానల్ కూడా ముందుకు వెళ్ళాలని. అందరూ బాగోవాలమ్మా, ముందుకు వెళ్ళాలి. వాళ్ళందరూ బాగుంటే మనకు ఆనందం. అదే అంతే కదమ్మా. అదే తల్లి అంటున్నావా అమ్మా? తల్లి ఆడుకుంటుందండి అన్నీ మనమే మాట్లాడతాం కదా. ఆగ్రహమే మా అద్దెగారి దగ్గరికి వెళ్ళిపోయింది తెలిసేయండి. మొన్న మూఢనమ్మకాలు అంది కదా, 20 వెళ్ళిపోయి కాళ్ళకి అడ్డపడిపోయిందండి. అడ్డపడిపోయి ఇదే నా కాళ్ళకి అడ్డపడిపోతున్నాను. ఇంటికి వచ్చి ఫోన్ చేశాడు. ఏం చేసావు నువ్వు, ఏదో చేసావు చెప్పు నిజం అని. ఏం కాదు నీ కూతురు మౌనమ్మకం ఉంది అంటే ఇంకా మఠం వేసేసింది వచ్చి అని చెప్పాడు. ఆయన కాళ్ళకి వెళ్ళిపోయి అడ్డపడిపోయింది తల్లి. అడ్డపడిపోతే మా అద్దెగారు భయం వేసి ఏం చేసావు తల్లి, నీ దండం పెడతాము. చల్లని తల్లి చల్లగా చూడాలి. మా ఛానల్ పేరు మనసే మౌనం అండి. సక్సెస్ అయ్యి డబ్బులు రావాలని నా ఆశ, నా కోరిక. నీ పండగకే ఏ చెప్పినా చెప్తుంది. పండగ వస్తారా? వస్తాను రండి. 3 రోజులు పండగ, ఒక్కరోజు పండగ. ఊళ్ళో తిరుగుతుంది, అదే డబ్బులతో తిరుగుతుంది. మీరు చూసారో చూడలేరు. అదేనండి, మాకు చిన్న చిన్న బాధలు ఉన్నాయి. నేను తల్లిని నమ్ముకున్నా. ఇదే ఒకటి ఛానల్ ఒకటి పెట్టుకున్నాను కొత్తగా. మనసు అక్క పొద్దున్న వద్దాం అనుకున్నా. ఇంకెప్పుడు అమ్మా. సరే అమ్మా.
బాగా నమ్మకం మా రెండో పిల్లడికి అంటే బాగా అదే అమ్మ మనసే మౌనం ఛానల్లో ఆయనే చేసేది పండగ